గారు ఎక్కడుంటే ఫ్రెండ్ ఎక్కడుంటే ఫ్రెండ్ మీద పడింది, ఫ్రెండ్ చచ్చిపోయాడట అక్కడికక్కడ కాలిపోయి. మీరు వింటున్నారమ్మా? కానీ ఈయన బ్రతికాడట. అప్పుడు ఆయనకి మనసుకు తోసిందంటే, ప్రభువా అతనితో పాటు నేను కూడా చచ్చిపోవలసినటువంటి వాడినే, కానీ ఎందుకు బ్రతికించావో నాకు తెలియదు. నీ సేవే చేస్తాను తప్ప ఇంకా పట్టభద్రుని అయినప్పటికీ కూడా ఇంకా న్యాయవాద వృత్తి నేను చెయ్యను, లీడర్గా నేను పని చేయను అని అక్కడికక్కడే తీర్మానం చేసుకుని ఆ తండ్రితో చెప్పాడట. ఏమని? నాన్న నేను దేవుని యొక్క సేవే చేస్తానని చెప్పి. కనుక సరే వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక మఠంలోనికి, మఠాలని ఇవ్వరు అనమాట అప్పుడు, ట్రైనింగ్ క్లాసులు. మఠం అంటే హిందువుకు సంబంధించిన మఠం ఒకటి ఉంటుంది, హిందూ గ్రంథాలు నేర్పిస్తూ ఉంటారు. క్రైస్తవ మఠం ఒకటి. మఠం అంటే ఒక ప్లేస్ అనమాట. అది ఇలాగే ఒక ప్లేస్. మఠం అంటే కూర్చునేటటువంటి ప్లేస్ అని అర్థం. కనుక ఈ మార్టిన్ లూథర్ గారికి మరి ఈ యొక్క మఠంలోనికి వెళ్ళి అక్కడ క్రైస్తవ యొక్క ఈ బోధలన్నీ కూడా విని అవన్నీ కూడా నేర్చుకున్నాడు. ఎక్కడైతే విద్య నేర్చుకున్నాడో ఆ కాలేజీలోని ఇతడు ఒక పెద్ద ఆచార్యుడిగా, ఆచార్యుడు అంటే ఏంటి, ఒక లెక్చరర్గా, ఒక ప్రిన్సిపల్గా ఈయన ఒక ఉద్యోగం సంపాదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క కృపలో మనం పెరిగితే గనక దేవుడే మన యొక్క జీవిత విధానాన్ని మారుస్తూ ఉంటాడు, ఉన్నతమైన స్థితికి నడిపిస్తూ ఉంటాడు. మార్టిన్ లూథర్ గారికి అదే వచ్చింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క భయభక్తుల్లో పెరిగాడు. ఆ భక్తిని నిలబెట్టుకోగలిగాడు. భక్తిని నిలబెట్టుకుంటేనే ఉంటుంది అన్నమాట. నిలబెట్టుకోకపోతే ఇంకేమీ ఉండదు. కనుక పెద్ద ఎదిగిన తర్వాత పోగొట్టుకుంటూ ఉంటారు చాలామంది. దేవుని యొక్క భయభక్తులు చిన్నప్పటి నుంచి కూడా ఎలాగైతే ఉన్నామో దాన్ని ఇంకా వృద్ధిలోకి తీసుకోవాలి తప్ప అంతటితోటి మనం పాతరేసేయడానికి వీలు లేదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే మరి సమర్పణ చేసుకున్న 3వ పాయింట్, బాల్యం గురించి చెప్పుకున్నాము, విద్య గురించి చెప్పుకున్నాము. 3వది ఏంటంటే సమర్పణ చేసుకున్నాడు. ఎలా సమర్పణ చేసుకున్నాడు? నా ప్రాణాన్ని నువ్వు ఉంచావు కాబట్టి ప్రభువా, ఈ ప్రాణంతో నేనేం చేయాలి? నిన్ను స్తుతించాలి, నిన్ను ప్రకటన చెయ్యాలి అని ఎన్నో మరణాపాయకరమైనటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. చాలామంది చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో, దేవుడంటే తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుని తెలుసుకుంటే కనుక ప్రార్థనల ద్వారాగా బ్రతికి బట్టకడితే అప్పుడు వాళ్ళు ఏమని తీర్మానం చేసుకుంటారు? ఈ బ్రతుకు నీ కోసమే ప్రభువా, ఈ బ్రతుకు నీ కోసమే నేను బ్రతుకుతాను, నీ కోసమే సాక్షిగా నిలబడతాను, నిన్నే ప్రకటన చేస్తాననేటటువంటి ఒక ఒప్పందం చేసుకుంటారు దేవునితో. అలాగే సమర్పణ చేసుకోవాలి. అదే ఒప్పందం అంటే ఏంటి? దేవునితో ఒప్పందం అంటే సమర్పణ చేసుకోవడం అన్నాడు. మన జీవితాన్ని మనము దేవునికి సమర్పణ, ఇంకా నీ సేవ మీదే ఉంటాను, నీ పని మీదే ఉంటాను అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి మనము సమర్పణ చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు ఈ సమర్పణ ఎక్కడ చేసుకున్నాడు చెప్పండి? ప్రయాణంలో, తిరుగు ప్రయాణంలో పిడుగు పడినప్పుడు తనంతట తను ఇంకా అమ్మని అడగలేదు, నాన్నని అడగలేదు, సమర్పణ చేసేసుకున్నాడు. అప్పుడు తండ్రి గారితో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మరి చెప్పాలి, ఆయన కూడా ఒప్పుకోవాలి. ఆయన కూడా ఒప్పుకోవాలి కాబట్టి కనుక ఏమన్నాడంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారట. ఏమని? మఠంలోకి వెళ్ళు, క్రైస్తవ మతాన్ని స్వీకరించు, నువ్వు ప్రకటన చేసుకోమని చెప్పి కొంత అడ్డు పెట్టినప్పుడు కూడా ఒప్పుకొని పంపించినటువంటి విధానము. పిడుగు మార్టిన్ లూథర్ గారిని మార్చేసిందట. ఒక్క పిడుగు ఎవరిని మార్చింది? మార్టిన్ లూథర్ గారినే మారిస్తే మార్టిన్ లూథర్ గారు మొత్తము ఆ యొక్క సమాజాన్నే మార్చేశాడట. ఆ ఒక్కడో ఎవరిని మార్చాడండి? మతం అప్పటికి వరకు ఉన్నటువంటి క్రైస్తవ మతంలో ఉండేటటువంటి ఒడిదుడుకులన్నీ కూడా, తప్పులన్నీ కూడా సవరణ చేయగలిగాడట అతను. కనుక పిడుగు ద్వారా అతనికి మారు మనసు వచ్చింది. అతనికి మారు మనసు రాగానే ఇతడు ఒక పిడుగైపోయి మతాన్ని ఏం చేశాడనమాట? ఉద్ధరించాడు. అందుకే మతోద్ధారకుడట, సంఘ సంస్కర్త అన్నారు ఈయన్ని. ఏమన్నారు? సంఘాన్నే సంస్కరించేటటువంటి, సంఘానికే చెప్పగలిగేటటువంటి గొప్ప వ్యక్తి అయ్యాడు ఈ యొక్క మార్టిన్ లూథర్ గారని మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఒకరికి బోధ అంట, ఒకరికి బాధ అంట. అవునా? ఇప్పుడు బోధ చేసేటప్పుడు కొంతమందికి ఏమో చాలా బాగా చెప్పారని బోధగా ఉంటుందట అది. కొంతమందికి ఏమో ఇక్కడ చెప్పేట మాటలకి వాళ్ళకి కడుపులోకి దూసుకుపోయి ఎప్పుడూ ఈవిడ నా కోసమే చెప్తుంది, ఎప్పుడు ఇతను నా కోసమే చెప్తాడు అనేటటువంటి బాధ కలిగిపోయి గిరగిర తిరిగిపోతారంట వాళ్ళు. ఇది నా కోసమే వచ్చింది అనుకునే వాళ్ళు సరిదిద్దుకుంటారు. ఎవరైనా సరే సరిదిద్దుకోవలసినటువంటి వారై ఉన్నారు.
కనుక సరిదిద్దుకోవాలంట. ఒకవేళ వాక్యం చెప్పినప్పుడు సరిదిద్దుకోవాలి, బోధకులు చెప్పినప్పుడు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుని ఏం చేయాలంటే మంచి మార్గంలో నడవలసినటువంటి వారమైన ఇతడు ఏం చేశాడంటే పిడుగు బోధ చేసిందంట. ఎవరు బోధ చేశారు? పిడుగు ఒక పిడుగు బోధ అంటే పిడుగు కూడా బోధ చేస్తుంది. ఎందుకు? బిలాము గారికి ఎవరు చెప్పారు? గాడిద చెప్పింది. కనుక పక్షులను వాడుకుంటాడు, జంతువులను వాడుకుంటాడు. కనుక ఈ విధముగా మనం చూసినట్లయితే కనుక ఈయనకు మరి హృదయాలను కదిలించేటటువంటి బోధకుడిగా తయారయ్యేట. ఎప్పుడైతే అతను మాటలు చెప్తున్నాడో హృదయాన్ని కదిలించవేసి మారు మనసు పశ్చాత్తాపంతో దేవుని యొక్క బిడ్డలుగా మార్పు చెందటం అనేటటువంటిది జరిగిందని. ఆ తర్వాత మరి 4వ పాయింట్కి వద్దాము. చాలా ఉంటాయి పాయింట్లు, ఇంత పుస్తకం ఉంటుంది, అది మనం చదవలేము, అన్ని పాయింట్లు తీసుకోలేము. మెయిన్ పాయింట్లే దేవదాసయ్య గారు మనకి రాసిపెట్టి దాచిపెట్టి ఉంచారు. అదే మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక బైబిలు అనేటువంటి అంశం ఎప్పుడైతే వచ్చిందో ఆయనకి, మరి ఆయన మఠంలోకి వెళ్ళి బైబిల్నే కదా నేర్చుకుంటున్నారు. ఈ బైబిల్లో డీప్గా వెళ్ళిపోయారట. ఆయన లేని అంతరంగంలోనికి వెళ్ళిపోయారట బైబిల్ని. అందుకే కదా పరిశీలనగా చదవాలంట. పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలి? యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది, పరిశీలించి యెహోవా గ్రంథంలో చదవండి. పరిశీలించి చదువుకోవాలి. ఏదో చదవమన్నారు కదా అని చదువుకోవటం కాదు, వాళ్ళు ఎవరో చెప్పారు కదా చదువుకోకపోతే బాగోదని కాదు, మన హృదయానికే ఉండాలి. ఈవేళ నేను డైలీ బ్రెడ్ అన్నారు దీన్ని, బైబిల్ని ఏమన్నారు? డైలీ బ్రెడ్, అనుదిన ఆహారము. ఈ బైబిల్ చదువుకుంటేనే మనకు ఆహారం, అసలైనటువంటి ఆహారం. లేవగానే టీకి తడిమేసుకుంటాం, టిఫిన్కి తడిమేసుకుంటాం, వేళ అయ్యేటప్పుడు మళ్ళీ భోజనాన్ని తడిమేసుకుంటాం. ఇవన్నీ కూడా తడుముకుంటాం. కానీ ఈవేళ బైబిల్ చదివానా, ఈవేళ ప్రార్థన చేశానా, ఈ స్థుతులు చెల్లించుకున్నానా దేవునికి అనేటువంటి ఒక క్రమం ఎప్పుడైతే మనకి ఏర్పాటు అయ్యిందో మనం ఏం చేస్తామంటే ఆ క్రమాన్ని పాటించగలుగుతాం అన్నమాట. అందుకే ఈయన బైబిల్ను 1505వ సంవత్సరంలో ఆయన బైబిల్ని వడంబడిక చేసుకున్నాడట. బైబిల్తో దేవునితో సమర్పణ చేసుకున్నాడు. బైబిల్తో కూడా ఏం చేసుకున్నాడంటే వడంబడిక, అంటే ఒక నిర్ణయము తీసుకున్నారని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఆశ్రమంలో ఉండేటటువంటి వారందరూ కూడా బైబిల్ నేర్చుకుంటున్నారు అందరూ. కానీ అందరికంటే కూడా ఎక్కువైనటువంటి మనస్సు పెట్టి హృదయపూర్వకంగా బైబిల్ని అభ్యసించుకున్నాడట మార్టిన్ లూథర్ గారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మనము ఏం చేయాలి? మార్టిన్ లూథర్ గారు ఎలాగైతే మనస్ఫూర్తిగా నేర్చుకున్నాడో అలా మనస్ఫూర్తిగా నేర్చుకోవడానికి రావాలి. ఇక్కడికైనా సరే, ఎక్కడికైనా సరే దేవుని యొక్క కార్యక్రమం జరుగుతుందంటే కనుక ఏదో అక్కడ ఏదో వాళ్ళు మనల్ని బాగా చూసేస్తారనుకుని అది కాదు మనకు కావాల్సింది. దేవుని వాక్యం అక్కడ మనకు దొరుకుతుంది కాబట్టి దాన్ని నేను పట్టుకోవాలి, దాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో మనం ఏ ప్లేస్కైనా సరే మనం వెళ్ళవలసినటువంటి వారమైన. అదే ముఖ్యమైనటువంటిది, అదే చెదిరిపోకుండా ఉండేటటువంటిది, పాడు కాకుండా ఉండేటటువంటిది ఈ వాక్యమే, ఈ వర్తమానమేనని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే వాక్యములు, అందుకే ఆయన చిన్నప్పుడే ఏం చేశారు? ఆయన విశ్వాస ప్రమాణమా, 10 ఆజ్ఞల, పరలోక ప్రార్థన, ఇంక ఇవన్నీ కూడా కంఠోపాఠం చేసినటువంటి వాడు. ఎప్పుడైతే బైబిల్ వాళ్ళు బోధిస్తూ ఉన్నారో మఠంలో, ఇంకా అవన్నీ కూడా పూర్ణముగా తన యొక్క హృదయంలోకి ఎక్కించేసుకున్నాడు. పూర్ణముగా ఎక్కించేసుకుని అరాకొరాగా కాదు, అవునా చెప్పాడా అని గీసుకోవడం కాదు, మనం గోక్కోవడం కాదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏం చెప్పారంటే అవును ఏదో చెప్పారు. ఎలా ఉండాలండి? ఇక్కడ చెప్పిందంతా కూడా మీరు ఏం చేయాలి? పూస కూర్చున్నట్లు ఇంకొకరికి చెప్పాలి. అలా చెప్తూ ఉంటేనట మనము ఇతరులకు బోధిస్తూ ఉంటే ఇంకా బోధ నేర్చుకోవడానికి మనకి వీలవుతుందట మనకి. కనుక బోధిస్తూ ఉండాలి, ఇతరులకి మనం తప్పిపోతామేమోనని. అలాగే గ్రంథాలయంలోనికి వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకునేంత వరకు కూడా అతడు నిద్రపోలేదట. అతను ఆ గ్రంథాలయానికి వెళ్ళి, అందుకే బైబిల్ పుస్తకాలన్నీ చదువుతుంటే, మత సంబంధమైన పుస్తకాలన్నీ చదువుతుంటే ఇంకా ఓ గ్రంథం ఉందని అతనికి ఆలోచన దేవుడు ఇచ్చాడనమాట. అందుకే అది ఏదో బయలుపరచాలి, దాన్ని తీసుకోవాలనేసి దాన్ని తీసుకుని సంపూర్ణంగా చదివించాడు. ఆ రాత్రికాల సమయం గొలుసులతో బంధించారండి దాన్ని. ఏ ఉద్దేశంతో బంధించారు? ఇది అందరికీ కూడా వెళ్ళడానికి వెళ్ళేది, మన దగ్గరే ఉండాలని వారు బంధించేశారు. కానీ అయితే బైబిల్ ఏంటనమాట, ఇది ప్రతి వారికి కూడా అనేది, ప్రతి వారికి అందాలి. క్రైస్తవ మతం ప్రతి వారికి వెళ్ళాలి, క్రీస్తు అందరికీ వెళ్ళాలి, బైబిల్ గ్రంథం అందరికీ వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అందరూ నేర్చుకోవలసినటువంటి విధానం అన్నది. ఇది ఏ ఒక్కరికో కాదు, బైబిల్ గ్రంథం అందరికీ. రక్షణ అందరికీ ఉచితము, గ్రంథం అందరికీ ఉచితము. కనుక ఉచితం అంటే
మరి బోల్డు డబ్బులు ఇటు కొనుక్కోవాల్సి వచ్చిందట ఆ కాలంలో. మేరీ ఆన్స్ అనేటటువంటి ఒక అమ్మాయికి బైబిల్ నాకు కావాలి, బైబిల్ నాకు కావాలనుకుంటే ఆ బైబిల్ ఎలా దొరుకుతుంది? అప్పటికే బోల్డ్ రేట్ అంట. బైబిల్ సొసైటీ వారు తీసుకుని ఈ ముద్రణా యంత్రం మీద, జర్మనీ దేశంలోనే అచ్చు యంత్రం మీద మరి అచ్చుగుద్దారు బైబిల్ని. అప్పటి నుంచి బైబిల్ సొసైటీ వారు సింపుల్గా చిన్న రేటుకి మనకి ఇచ్చేస్తున్నారు. అప్పుడైతే కనుక ఎంతెంతో దూరాలు వెళ్ళి బైబిల్ కొనుక్కునేవారట. ఆ మేరీ ఆన్స్ అనేటటువంటి అమ్మాయి పనులు చేసుకునేదట. వాళ్ళింట్లో వీళ్ళింట్లో పనులు. బైబిల్ నాకు కావాలంటే కొనుక్కోవాలి కానీ అమ్మరు రాదు, మరి ఉచితంగా రాదు. ఆ కాలంలో ఉచితంగా, ఇప్పుడైతే ఉచితంగా ఇచ్చేస్తూ ఉన్నారు. గిడియన్ బైబిల్ వచ్చేసాయి, ఉచితంగా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెంటల్లోనూ అటుకుల మీద దొల్లాడుతున్నాయి ఇప్పుడు మనకి. వాక్యం అంత విస్తారంగా దొరుకుతూ ఉంది ఇప్పుడు మనకు. ఆ కాలంలో వాక్యం దొరకలేదు. వాక్యాన్ని ఆయన ఆ రాత్రికాల సమయంలో దాన్ని తీసుకుని అందులో ఉన్న ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలన్నీ కూడా తీసినటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఆ బైబిల్ ఎప్పుడైతే దొరికిందో సంపూర్ణంగా ఇంకా అరాకొర ఇంకా తేడా లేకుండా సంపూర్ణంగా దేవునికి సమర్పణ అయిపోయాడు. అందుకే పాప క్షమాపణ కూడా ఉంటుంది మనకి ఆరాధనలో ఏముంటుందమ్మా? పాప క్షమాపణ ఉందా లేదా చెప్పండి. మన ఆరాధన తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని సంఘాల్లో ఉంటాయి, ఉండకపోతే అది మనకు అక్కర్లేదు. కానీ మనకు మాత్రం ఏముందంటే పాప క్షమాపణ. ఈ వారం అంతా నిన్నేం చేస్తామో ఇదంతా కూడా దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి. ఆదివారం నాడు ఒప్పుకోవాలి. ఇంకోటి ఏంటి, మెట్ల ప్రార్థన ఒకటి ఉందో మనకి. అందులో కూడా దేవుడు దైవజనుల ద్వారా మనకి ఏమి రాయించారు? మెట్ల ప్రార్థనలో అస్తమాన ఇక్కడ ప్రార్థన వింటానే ఉంటాం కదా మనము. కనుక పాపపటి ఒప్పుదల, పాపాన్ని ఒప్పు. ఎందుకంటే ఎప్పుడు ఏదో వచ్చి పడిపోతుందో తెలియదు మన మీదకే. చెయ్యాలని చేయము, దానంతటా అది వచ్చేసి మనకి ఎదుగు గాల్లో నుంచి వచ్చే దుమ్ము ధూళి ఎలాగైతే పడిపోతుందో అలాగే పడిపోతుంది అన్నమాట మనలోకి కూడా. పాపపు తలంపులు, పాపం చెయ్యం కానీ తలంపులు వస్తాయట. చెయ్యము, దొంగతనం చెయ్యము, వ్యభిచారం చెయ్యము మనం. కానీ ఏం చేస్తానమాట, తలంపులు వచ్చేస్తూ ఉంటారన్నమాట. అదే మనల్ని ఏం చేస్తుందంటే చెడగొట్టేస్తాం. మనోనిదానం చెడగొడుతుంది, మన మనసును అపవిత్రం చేసేస్తామంటుంది. అందుకే పాపపు ఒప్పుదల. ఈయన కూడా అదే నేర్చుకున్నాడట. సమర్పణ అయిపోతే సరిపోలేదు, పాప క్షమాపణ కావాలి, పాపాన్ని ఒప్పుకోవాలి అనేటువంటి ఒక మాట ఆయన కడుపులో వేసుకుని పాప క్షమాపణ పొందినటువంటి మఠంలో ఉన్నప్పటికీ కూడా శాంతి దొరకలేదంట ఆయనకి. మఠం అంటే ఇలాగే ఒక సమాజం. ఈ సమాజంలో ఉన్నప్పుడు కూడా ఏం దొరకలేదు ఆయనకి? శాంతి దొరకలేదండి. దొరకదా ఇక్కడికి వస్తే శాంతి? ఒకసారి ఆలోచన చేయండి. దేనికి సంబంధించింది శాంతి అంటేని? మనసుకు సంబంధించింది. నువ్వు స్థిరపరచుకుంటే నీకు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. ఎంత గందరగోళం నీ ఇంట్లో జరుగుతున్నప్పుడు కూడా నువ్వు స్థిరపరచుకున్నావు అనుకో, నీకు శాంతి దొరుకుతుంది. కష్టం. గందరగోళంగా ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు బాగోలేదా, పిల్లలో బాగోలేదా, అత్తమామలో నీకు సహకారం చేయరా, అలాంటి పరిస్థితుల్లో నిన్ను దుయ్యుపెట్టేసి తిట్టేస్తున్నారా, అలాంటప్పుడు మనసుని నిదానం చేసుకోవడం చాలా 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 కష్టమే. కానీ ప్రభు వైపు చూడాలట. ఆయనను చూసినా చెప్పండి, దైవజనులు రాశారు మనకి, ఆయనను చూసినా అంతయు సరి అవును, అన్నీ సరైపోతాయట. ఆయనే చూడట్లేదు. మనం ఏం చేస్తామంటే ఈడు అస్తమానిలాగే తిడుతున్నాడు, ఈ అత్తగారు అస్తమానం మూలుగుతుంది, మా అంగారు అస్తమానం అరుస్తున్నాడు, ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. వాళ్ళనే చూస్తున్నాం కానీ సరిచేసేవాడిని చూడలేకపోతూ ఉన్నమాట మనం. కనుక మఠములో ఉన్నాడు కానీ విద్య జరుగుతుంది కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా తారతమ్యాలు ఉంటున్నాయి. సరైన ప్రేమ దొరకట్లేదు, సరైన శాంతి దొరకట్లేదు. అందుచేత ఇతడు ఏం చేశాడంటే ఇక్కడ కూడా బాగోలేదు నాకని చెప్పి అతడు అక్కడి నుంచి కూడా మనోచింత కలిగిన వాడే. ఇక్కడ కూడా అందరూ కూడా సమానమైనటువంటి పరిస్థితుల్లో లేరు. భక్తి జీవితంలో సమానంగా లేరు, విశ్వాసంలో సమానంగా లేరు. ఇంకా ప్రతి విషయంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి వీళ్ళందరికీ. దేవుని మనసు వీళ్ళందరి దగ్గర కూడా లేదనుకుని హెచ్చుతగ్గులుగా ఉండేటండి. ఇక్కడ నేను పనికిరాను అనుకుని మనోచింతన కలిగిన వాడే ఏం చేస్తున్నాడు అనమాట అండి, మనోచింతన కలిగినటువంటి వాడే. అతడు ఏం చేశాడంటే బైబిల్ ఎలాగా లైబ్రరీలో దొరికింది కాబట్టి దీన్ని ధ్యానించుకుంటూ కూర్చుందామని అప్పుడు మనశ్శాంతి దొరికిందంట. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తుంటే మనశ్శాంతి దొరకదు. ఇది నేర్చుకోండి. మనం ఏం చేయాలి ఇప్పుడు? నేర్చుకోవాలి. ఆయన వైపు చూసిన మనశ్శాంతి దొరకదు, పిల్లల వైపు చూసిన మనశ్శాంతి దొరకదు. గ్రంథము దొరికింది కాబట్టి
గ్రంథమే మనల్ని సరిచేస్తుందట. శాంతి సమాధానము ఇందులోనే ఉంది. వాళ్ళని సరిచేయాలంటే మనం సరిచేయలేము కనుక గ్రంథం దగ్గర కూర్చో మనశ్శాంతి కలిగిస్తాడు దేవుడు. దేవుని సన్నిధిలో కూర్చో మనశ్శాంతి కలిగిస్తాడు దేవుడు అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానించవలసినటువంటి వారమైన కనుక గ్రంథం దొరికింది కాబట్టి మనశ్శాంతి దొరికింది. అందుకే ఏం చేశారంటే రోమాపట్నం అందరి పరిశుద్ధ యోహాను దేవాలయంలో శ్రద్ధాభక్తులతో మెట్లు ఎక్కుతుండగా, మరి మనం వెళ్తామండి గౌరీపట్నం వెళ్ళామనుకో ఏం చేస్తాం తెలుసా? మెట్లు మోకాళ్ళ మీద పుళ్ళడిపోతాయి. నేను ఇప్పుడు వెళ్ళలేదు కానీ నేను ఇప్పుడు వెళ్ళి చేయలేదు కానీ అదొక మూఢనమ్మకం అన్నమాట. అలాగా ఆ యెరూషలేము పట్టణం వెళ్ళి ఆ మోకాళ్ళ మీద వెళితే నాకు ఒక మోక్షం అనుకునేటువంటి మాట అనుకుంటే గనక అది తప్పు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. క్రియల ద్వారా మనకు మోక్షము రాదు, విశ్వాసము ద్వారా మనకి వస్తుంది. విశ్వాసానికి కూడా క్రియలు కావాలంట. విశ్వాసానికి సంబంధించిన క్రియ ఉంటేనే, క్రియలు లేని విశ్వాసం మృతమన్నారు, విశ్వాసం లేని క్రియలు వ్యర్థమన్నారు. రెండూ ఉండాలి. కానీ ఎలాగ ఉండాలి క్రియలు? ఇప్పుడు విశ్వాసపూర్వకంగా దేవునికి అనుసంధానమై ఉండాలి. క్రియలు అంటే ఇప్పుడు ఇలాంటివి అనమాట, మోకాళ్ళ మీద నడిచి రావడము అనేటువంటిది మూఢ విశ్వాసం అని. అందుకే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మూలవాక్యం చదవండి ఒకసారి. మూలవాక్యం ఏం చదివాము? రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంతే. ఏంటమ్మా? నీతిమంతుడు అయ్యి ఉంటే దేని మీద జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు అనేటటువంటి మాట. ఇది ఆయనకి ఈ యెరూషలేము దేవాలయంలో మెట్లు ఎక్కుతున్నాడట. మెట్లు ఎక్కుతూ ఉండేటప్పుడు ఆయనకి అది విశ్వాసం మూలముగా నీతిమంతుడు జీవిస్తాడు తప్ప మెట్లు ఎక్కడం ద్వారా కాదు అని తెలియజేశాడట. కనుక దేవుడు తెలియజేశాడు. అందుకే దేవుడు మరి ఈ బిడ్డను వాడుకున్నాడు అనమాట. ఏంటి? మతాన్ని ఉద్ధరించడానికి. ఇలాంటి మూర్ఖపు వక్రపు జనాల మధ్యన ఎలా జీవించాలో దేవుడి బిడ్డకి నేర్పించాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకు దేవుడు మళ్ళీ ఇంకొక వాక్యం చూపించాడట ఆయనకి. 1 యోహాను పత్రిక 1:7. 1 యోహాను పత్రిక 1:7. ఏంటమ్మా? అయితే ఆయన ఎక్కడున్నాడు? ఆయన వెలుగులో ఉన్నాడు. అసలు వెలుగే ఆయన అయి ఉన్నాడు. ఆయన వెలుగులో ఉండడం ఏంటి? ఆయన ఎక్కడుంటే అక్కడే వెలుగు ఉంటుంది. తర్వాత ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, అదండి. ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగులో ఉన్నాడు, వెలుగై ఉన్నాడు, వెలుగులో ఉన్నాడు. నువ్వు నేను కూడా ఎక్కడ ఉండాలి? వెలుగులోనే ఉండాలి. ఆ వెలుగు ఎక్కడ దొరుకుతుంది మనకి? గ్రంథములోనే దొరుకుతుంది. ఆ వెలుగు ఎక్కడ దొరుకుతుంది? వాక్యములోనే దొరుకుతుంది. ఆ వెలుగు ఎక్కడ దొరుకుతుంది? చర్చలోనే దొరుకుతుంది మనకి. ఆ వెలుగు ఇంకెక్కడ దొరుకుతుంది? సన్నిధిలోనే దొరుకుతుంది ఈ యొక్క వెలుగు. ఇది మనం అర్థం చేసుకుంటే అందుకే ఏమన్నారండి? వెలుగులో నడిచిన ఎడల ఏమన్నారండి? అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఇది అన్యోన్య సహవాసం అంటే. ఇది వాక్యం లేని వారి దగ్గర మనకి దొరకదండి. ఇది అన్యోన్య సహవాసం అంటే నువ్వు నేను ఒకటే అనే భావం రావాలి. అన్యోన్య, నీ కోసం నేను ప్రయాసపడాలి, నా కోసం మీరు ప్రయాసపడాలి. అన్యోన్య, ఒకరి కొరకు ఒకరు ప్రయాసపడాడు. ఎవరైనా రోగులుగా ఉన్నారంటే మనం ఏం చేస్తున్నాము? జ్ఞాపకం వస్తే చాలు వారి గురించి స్వస్థత ఇవ్వమని. ఎవరైనా చిక్కుల్లో ఉన్నారంటే మనం జ్ఞాపకం వచ్చిందంటే వారి గురించి ఏం చేస్తున్నాము? ప్రార్థనలో పెట్టుకుంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకున్న వారి బాధలైనా కూడా మన బాధలేనని మనం ఏం చేస్తామంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఏమీ చేయలేము, వాళ్ళని తీసుకొచ్చేసి సుఖమైన ప్రదేశంలో పెట్టలేము. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విధానం మన దగ్గర ఉంది. ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు చిక్కులు చీకాకల్లో ఉన్నారు, ఎవరు వ్యాధి బాధల్లో ఉన్నారు, వారి నిమిత్తం మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే అన్యోన్య సహవాసము. దీన్ని ఏమన్నారు? అన్యోన్య సహవాసం అని పేరు పెట్టారండి దీనికండి. అన్యోన్య సహవాసం. ఎలాగున్నావు అమ్మ అని మాట్లాడటమే. వాళ్ళు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు, ఇలా ఉందమ్మా నా సమస్య అని చెప్తూ ఉంటారు. చెప్తే మీరు ఏం చేయాలన్నమాట? ఆ సమస్య గురించి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేస్తే దాని నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది. వెంటనే మనకి స్వస్థత రాదు.
కానీ ఈ వాక్యం ద్వారా, ఈ ప్రార్థన ద్వారా మనకి ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది, ఉపశమనం కలుగుతుందని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన అన్యోన్య సహవాసం గల వారమై, తర్వాత ప్రతి పాపము నుండి గలవరమై ఉందము. అప్పుడు ఎప్పుడైతే అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాం, అన్యోన్య సహవాసం ఎప్పుడైతే సంఘంలో కలిగి ఉన్నామో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అదండి ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఇప్పుడు మోకాళ్ళ మీదే నడిచి రావడం కాదు, మెట్లు ఎక్కడం కాదు, ఇంకేదేదో చేయటం కాదు, కానీ మనల్ని బాగు చేసేటటువంటిది ఏంటన్నమాట, ఆయన కుమారుడైన యేసు రక్తమే మనల్ని బాగు చేస్తుంది, ప్రతి పాపం నుంచి కూడా విడుదల కలిగిస్తుందని మనము తెలుసుకోవాల్సినటువంటి వారమైన. ఎప్పుడు తెలుసుకోగలుగుతాము? దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, మన సంఘంలో ఉన్నటువంటి ఒకరి నిమిత్తం ఒకరు అన్యోన్య సహవాసము కలిగినటువంటి వారమై ఉన్నప్పుడు దేవుని యొక్క కృపా కాపుదల మనకి ఉంటుంది. మనము కూడా వారి కొరకు ప్రార్థన చేస్తాం, వారు మన కొరకు ప్రార్థన చేస్తాం. ఇది అన్యోన్య సహవాసం. ఇదేంటమ్మా? అన్యోన్య సహవాసం. కనుక ప్రతి పాపం నుంచి కూడా మనకి విడుదల కూడా కలుగుతుందట. నా పాపం నుంచి నాకు విడుదల కావాలంటే అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఎందుకు? నువ్వు నా కోసం, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను కాబట్టి. కనుక ఏం జరుగుతుందంటే విమోచన కలుగుతుంది, ప్రభు యొక్క రక్తం ద్వారా విడుదల కలుగుతుంది. మనకి పాపాల నుంచి, శాపాల నుంచి, లోకాల నుంచి మనకి విడుదల కలుగుతుంది. అప్పుడు మనం పరిశుద్ధ వ్యక్తులముగా దేవుని సన్నిధిలో మనం ముందుకి సాగిపోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే ఏమన్నారంటే, ఈ వాక్యమును బట్టే ఆ వ్యాపారమును అరికట్టేను. ఏ వ్యాపారం అంట? మార్టిన్ లూథర్ గారు పాప పరిహార పత్రికలు అమ్మి, ఓకే నువ్వు 10 రూపాయలు చెల్లించావు కాబట్టి నీ అబద్ధం అనే పాపం పోయింది, నువ్వు 100 రూపాయలు చెల్లించు వ్యభిచారం అనే పాపం పోయింది, ఇదిగో కాదు నీ దగ్గర పెట్టుకుని నా సంతకం చేసి పెట్టాను ఇక్కడ అని చెప్పి ఇచ్చేసేవారట, నమ్మేసేవారట. అది అందుకని ఆ సంఘాన్ని ఎలాగ అరికట్టాడట? యేసు రక్తము వలననే శుద్ధి. ఈ డబ్బుల వల్ల కాదు, పాప పరిహార పత్రికల వల్ల కాదు, యేసు రక్తము వలననే మనకు పాపంలో నుంచి విడుదల కలుగుతుంది, శుద్ధి కలుగుతుందని అప్పటి నుంచి ఈ వాక్యం పట్టుకుని ఈ సంఘాన్ని దిద్దడం అనేటటువంటిది నేర్చుకున్నాడట ఆయన. ఎవరు? మార్టిన్ లూథర్ గారు. ఈ విధముగా ఉన్నప్పుడు క్రియల ద్వారా కాక విశ్వాస మూలముగానే రక్షణ, మోక్షము ఏం కలుగుతున్నాయటండి? విశ్వాసము ద్వారానే. వాళ్ళు రమ్మన్నారని కాదు, వీళ్ళు రమ్మన్నారని కాదు, మన సొంత హృదయం కొరకు, సొంత ఉద్దేశం కావాలి మనకి. నాకు నేను సొంత రక్షకునిగా నా యేసు ప్రభువుని స్వీకరిస్తున్నాను అనాలి మనం. ఎలాగనాలి? స్వంత రక్షకునిగా నా యేసు ప్రభువుని స్వీకరిస్తున్నానని అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. ఆ యొక్క తీర్మానమే మన బ్రతుకు కాలం అంతా కూడా ఉండాలి, సాగాలి. అంతేగాని ఇప్పుడు విడిచిపెట్టేసానండి అని అనడానికి వీలేదు. సంఘాన్ని విడిచిపెడితే దైవజనులు చెప్పినటువంటి ఒక మాట ఉంది. ఏమిటి? నువ్వు విడిచేదిరా సంఘము, పొందేది భంగము. ఇంకోటి వెళ్ళేది అదేంటి? నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళేది, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళేది, నువ్వు రంగంలోకి వెళ్తున్నావు, భంగపడిపోతావు నువ్వు. సంఘము, భంగము, రంగము, భంగం, 3. రంగంలోకి వెళ్ళి, రంగం అంటే లోకమని అర్థం. రంగూన్ అని ఉండేది పట్టణం, ఇప్పుడు ఉందేమో దాని పేర్లు మార్చేసి ఉంటారు. ఇదివరకు రంగూన్ సబూర్లు చేసేవారు మన వాళ్ళందరూ, మన పితరులందరూ కూడా. వారు అక్కడికి వెళ్ళి సంపాదించి ఇక్కడ ఇప్పుడైతే కోవిట్ అంటున్నారో ఏదో ఇతర దేశాలు అంటున్నారు, అప్పుడు రంగూన్ దేశం వెళ్ళేవారు అనమాట. రంగూన్ పెట్లు అంటారు మాను పెట్లని. అక్కడి నుంచి మోసుకొచ్చేవారు, అక్కడి నుంచి బంగారం తెచ్చేవారు, అక్కడి నుంచి ఏదో తెచ్చుకునేవారు. రంగూన్ అంటే దాని రంగం అంటే ఏంటంటే అన్ని రకాల పాపాలు ఉంటాయి అందులో. అందుకే టౌన్ పక్కకి వెళ్ళొద్దురా అంటారనమాట. టౌన్లో కూడా ఏముంటాయి? పట్టణంలో సంచరించేటువంటి పరమగీతంలో ఉంటుంది అనమాట. కావలి వారిని అడిగిందంట, పట్టణంలో సంచరించే నా ప్రియుడు ఎక్కడ ఉన్నాడు పెళ్ళి కుమార్తె అడిగిందట. కానీ కుదిరిందా? కుదరలేదు. ఎక్కడ కుదిరింది? తన ప్రియుడిని తన దగ్గరే చూసుకోగలిగింది. మోకరించి ప్రార్థన చేస్తే తన ప్రియుడు తనకు దొరికాడు. ఇంకా రక్షణ, మోక్షము దేవుని యొక్క సన్నిధిలో మనకు కలుస్తుందని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇలా జీవించినటువంటి ఈయన మఠములో ఉన్నటువంటి ఒక ఆమెను ఈయన వివాహం చేసుకోవడం కూడా జరిగింది. మరి వివాహం దగ్గరికి వచ్చేసాం, బాల్యం దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాము? మనకి వివాహము చేసుకున్నాడు. వివాహం చేసుకోవాలి. మఠంలో ఉండేవాళ్ళు ఎవరు ఉంటారంట? మఠంలో ఉండేవాళ్ళు ఇంక చేసుకొని పెళ్ళి అనుకుంటారట. కానీ వాళ్ళు మఠం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత
కావలసిన వాళ్ళని చేసుకోవచ్చు. కానీ ఆ మఠంలోనే ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఇతడు పెళ్లి చేసుకున్నాడు, మార్టిన్ లూథర్ గారు. కనుక ఈమెను పెళ్లి ఏం పేరు తెలుసా? 1523వ సంవత్సరంలో ఆయన క్యాథరిన్ ఓన్ బోరా, ఆవిడ పేరు క్యాథరిన్. ఇప్పుడు కూడా చాలామంది పేర్లు ఉంటాయి క్యాథరిన్ అనే పేరు. వివాహం చేసుకున్నారు. వారి సంసారం ఎలా సాగిందో తెలుసా? ఇక్కడ సంస్కారం తీసుకుంటామండి, ఇంటికి వెళ్ళి గొడవలు పెట్టుకుని వండుకున్నాం, పిండి వంటలు కూడా తింటలేదండి. గొడవ ఇక్కడి నుంచే మొదలైపోతుంది, చెప్పులు వేసుకునేటప్పుడు మొదలైపోతుంది. మొగుడికి పెళ్ళానికి పిల్లలకి ఇంక గొడవ వచ్చేస్తుంది అనమాట. వండుకున్నవన్నీ కూడా పెంటపాలు అయిపోతున్నాయి. ఎందుకు? మనశ్శాంతి లేకుండా. సంస్కారం తీసుకున్నాం, సంస్కరించబడుతున్నాం. అందుకే అర్థం చేసుకోవాలి, ఇప్పుడే కదా సంస్కారం తీసుకున్నాను, ఇప్పుడే కదా ఆరాధనకి వెళ్ళొచ్చాను, ఇంకా నా నోరు పాడేసుకోకూడదు అనేటటువంటి ఉద్దేశము కలిగించుకుంటే ఇద్దరు అనుకోవాలి. మూడు పిల్ల ఇద్దరు కూడా అనుకోకపోతే కనుక అది గొడవ చల్లారదు. ఇద్దరికి ఎప్పుడైతే సమాధానం వచ్చిందో అప్పుడు ఆ కుటుంబం శాంతి సమాధానం. అందుకే వీళ్ళ కుటుంబం కూడా ఎలాగుండేదట, రోజు రాత్రులు కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థన ఒక చిన్న సంఘంలాగా ఉండేదట, చిన్న సంఘంలాగా ఉండేది. వాళ్ళకు కూడా 6 పిల్లలు అంట. ఈ 6 పిల్లలు కూడా తలో ఒక వాయిద్యం వేసుకుని పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు వాయించుకుంటూ ఆ వాక్యం చదివిన తర్వాత 2 మొక్కలు చెప్పుకుని మరి ఆ పిల్లలకు బోధించేవారటండి. తైలాభిషేకము ఆనందనిలయము, ఆత్మాభిషేకము నా హృదయానందము. తైలాభిషేకము ఆనందనిలయము, ఆత్మాభిషేకము నా హృదయానందము. నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా, నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా, నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా, నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా, నీ అభిషేకం నిలుపుమా. పస్కా పశువుగా రక్తాభిషేకము, రక్తవర్ణుడై ప్రేమాభిషేకము. పగటి వేళలో మేఘాభిషేకము, మేఘాసీనుడై మహిమాభిషేకము. నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా, నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా, నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా.